హల్లెలూయా. స్తోత్రం చెప్తారా? రైట్. సంతోషంగా ఉన్నారు? బిగ్గరగా యేసయ్యా అంటారా? నవ్వుతూ చెప్తారా? బిగ్గరగా నవ్వుతూ యేసయ్యా అంటారా? హల్లెలూయా. యా. మత్తయి సువార్త 8వ అధ్యాయము. మత్తయి సువార్త 8వ అధ్యాయము 24 నుంచి 26 వరకు చదవండి. అంతటా సముద్రము మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడిను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించుచున్నాము, మమ్ముని రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి. అందుకాయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిర్మూలమాయెను. ఆమేన్. హల్లెలూయా. మిక్కిలి నిర్మూలమాయెను. హల్లెలూయా. అంటే అయిపోయి సైలెంట్ అయిపోయింది. మరి ఆ దోణిలో యేసుక్రీస్తు ప్రభు నిద్రపోతా ఉన్నాడు. సడన్గా వారి ప్రయాణంలో అలలు, గాలి, తుఫాను వస్తుంది. ఆ గాలి తుఫాను ఏ విధంగా అంటే ఆ ఓడను ముంచే విధంగా ఉన్నది. అప్పుడు శిష్యులందరూ కూడా యేసు యొద్దకు పరిగెత్తి, ప్రభువా, ఇగో గాలి తుఫాను వచ్చుచున్నది అన్నప్పుడు, అల్ప విశ్వాసులారా అని చెప్పి ఆ గాలిని, ఆ తుఫానును, ఆ సముద్రమును గద్దించినప్పుడు, మాట్లాడినప్పుడు ఆ గాలి, తుఫాను దేవుని యొక్క మాట విన్నది. ఆమేన్. హల్లెలూయా. అందరూ స్తోత్రం చెప్తారా? అందుకు తుఫాను అనాల, తుఫాను, గాలి యేసయ్య మాట వింది. ఆయన మాట విన్నదనమాట. ఆ మాట గాలి, తుఫాను విన్నదనమాట. ఇప్పుడు చూడండి, గాలి ఆగిపో అంటే ఆగిపోతుందా? మనం సముద్రంలో ఆ అలలు వచ్చేటప్పుడు అలలు ఆగిపో అంటే ఆగుతాయా? వస్తూనే ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభు ఆ గాలిని, ఆ తుఫానును మాట్లాడినప్పుడు, వాక్కును విడుదల చేసినప్పుడు గాలి, తుఫాను విన్నాయి. ఆ మాట విన్నాయి. హల్లెలూయా. అందరు బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? అంతొకసారి పక్క వార్త, గాలి, తుఫాను ఆయన మాటను విన్నాయి. అందొకసారి విన్నాయి అని. ఆమేన్. హల్లెలూయా. చూడండి, యెహోషువ 10వ అధ్యాయము, యెహోషువ 10వ అధ్యాయము 12వ వచనం చదవండి. అందుసారి ప్రార్థన చేశాను. ఆమేన్. హల్లెలూయా. చూడండి, సూర్యుడు, చంద్రుడు ఎక్కడ ఆగాలో అక్కడ ఆగిపోయాయి. ఎవరికి ప్రార్థించినాడు? యెహోవాకు ప్రార్థించినాడు. యెహోవా మాటను విడుదల చేసినాడు. చంద్రుడు ఆగిపో, సూర్యుడు ఆగిపో. ఆ మాటని విలగానే సూర్యుడు, చంద్రుడు ఏమైపోయారు? ఆగిపోయి. నాకు సార్ ఆగిపోయింది అన్నది. స్తోత్రం చెప్తారా? సూర్యుడు, చంద్రుడు ఆగిపోయారని. ఈరోజు సూర్యుడు రాకపోతే ఏమైపోవా మనం? హల్లెలూయా. వింటున్నారా? ఈరోజు సూర్యుడు రాకపోతే ఏమైపోయేవాళ్ళము? ఈరోజు సూర్యుడు వచ్చినాడు, రాత్రి చంద్రుడు వస్తాడు. ఈ సూర్యుడు, చంద్రుడు మరి ప్రార్థించినప్పుడు దేవుడు వాక్కును విడుదల చేస్తే సూర్యుడు, చంద్రుడు కూడా దేవుని యొక్క మాట విన్నది. అందుకోసారి అనండి, సూర్యుడు, చంద్రుడు యేసయ్య మాట విన్నాయి అనండి. అందుసారి విన్నాయి. దీనికి ముందు ఏవే విన్నాయని చెప్పాము? గాలి, తుఫాను విన్నాయి, సూర్యుడు, చంద్రుడు విన్నాయి. ఆమేన్. హల్లెలూయా.
ఏలియా కూడా ప్రార్థించినాడు. ఏలియా వర్షము ఆగిపోమంటే ఆగిపోయి కదా, మరలా వర్షము వల్ల ప్రార్థించినప్పుడు చిన్నటి మేఘం వల్లే ఒక మళ్ళా కీరాతు కొండపై ప్రార్థిస్తాడు, మోకాలు ఉండి ప్రార్థిస్తాడు. ఒకసారి, రెండుసారి, మూడోసారి, 7వ మార్ల చిన్న మేఘం కనబడుతుంది. విశ్వాసంతో ఇంకా అయిపోయిందంటే నల్లటి మేఘాలన్నీ కమ్ముకొని వర్షం పడినట్టు చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. చూడండి, ఇక్కడ వర్షము కూడా దేవుని మాటకు ఏమైంది, లోబడినాయి, విన్నాయి. అందుకని వర్షము విన్నాయి అనండి, అంటే మేఘాలు కూడా విన్నాయి. స్తోత్రం చెప్తారా? చూడండి, మంచు అంటే మంచు కానీ ఇంకొక మాట చెప్పాలి అంటే మన్నా, దేవుని యొక్క మాట వినబడదు. అంతేకాదు, మరి సింహబోల్లో ధాన్యాలు మరి వేసినప్పుడు సింహపు యొక్క నోరులో ఏమైనాయంట, మూయబడి ఉన్నాయి. హల్లెలూయా. ఆ సింహపు ఆ నోరు మరి దేవుడు వాక్కు రిలీజ్ చేసినాడు, సింహమా నువ్వు తినొద్దు అని. ఆ సింహము కూడా దేవుని మాటకు ఏమైంది, విన్నాయి. అందుకు సింహము దేవుని మాట విన్నాయి అన్నాడు. అసలు సింహము దేవుని మాట విన్నాయి. ఆమేన్. స్తోత్రం చెప్తారా? ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఏలియా మరి ప్రార్థించినప్పుడు వర్షం ఆగిపోయింది, కరువు వచ్చింది. మరి కరువు వచ్చినప్పుడు అందులో ఆ కరువు స్థలములో కూడా ఆ దేశంలో ఏలియాగా ఉండాలి. ఏలియాకు ఆకలి అవుతుంది. మరి ఎవరి ద్వారా ఆహారము పంపినాడు ఏలియాకు? కాకుల ద్వారా పంపినాడు. కాకులు చూడండి, రొట్టెనే ఎత్తుకపోతుంది అది. నేను కాకు అంటే ఒకటే గుర్తు, ఈ మధ్య కాకులే కనబడట్లేదు. నేను చిన్నప్పుడు ఒక్కసారి మా అమ్మ చపాతీ చేసింది. ఇప్పుడు చపాతీ, రౌండ్ చపాతీ. అప్పుడు ఈ మధ్య చేస్తున్నారో లేదో తెలియదు నాకు. అది ఎన్ని 4-5 పొరలు ఉంటాయి, తెలియదేమో. తెలుసా? సైలెంట్. కొంతమంది ఎట్లున్నారంటే, అన్న చెప్పకన్నా మళ్ళీ ఈరోజు మా ఇంట్లో చేపిస్తారు అన్నట్టుంది. హల్లెలూయా. అది 5-4 పొరలు ఉండేది చపాతి. ఆ చపాతి మా అమ్మ పొద్దున్నే చేసింది. నేనేం చేసిన, బయటకు వచ్చి తింటున్నా. ఒక కాకొచ్చి నాలో దగ్గరకు చిన్నగా ఉండ, మేబీ 1 ఇయర్, మేబీ ఎన్ని ఇయర్స్ ఉన్నాడు, 4-5 ఇయర్స్ ఉంటా. వచ్చి కాకొచ్చి నా ప్లేట్లో ఉన్నది ఆ రొట్టె ముక్కని ఎత్తుకుపోయింది. అర్థమైందా? రొట్టె ముక్క ఎత్తుకుపోయింది. ఇక ఆ రోజు నుంచి చపాతి ఎప్పుడు లోపలనే తింటా, బయటకు తినా. అయితే కాకి ఒక చపాతీని కూడా మిలగచ్చు. కానీ ఆ కాకులకు చెప్పినాడు ఏమని, ఇంకా మాంసం అయితే, రొట్టె అయితే ఆల్రెడీ ఆ కరువు ఉంది. కరువు అంటే కాకులో కూడా పెద్ద కరువే. కానీ ఆకలి కలిగిన ఇక ఆహారం దాంట్లో ఫెయిత్ఫుల్ లేని కాకి చెప్తే, ఆ కాకి కూడా రొట్టె మాంసము ఏలియాకు తెచ్చింది. అంటే కాకి కూడా దేవుని యొక్క మాట విన్నాయి. స్తోత్రం చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? ఆమేన్. హల్లెలూయా. యోనా కూడా మరి సముద్రంలో ఉన్న చేప ఏం చేసింది, మింగివేసి మింగింది. ఎవరు మింగమన్నారు? హల్లెలూయా. దేవుని మాట విన్నది. ఎవరు కక్కేమన్నారు? దేవుడు. హల్లెలూయా. మరి లోపల కడుపులో అరగకుండా ఉంది. ఎవరు చెప్పినారు? అరిగిపోదండి. అయ్యో, ఎంతమందికి రాత్రి చికెన్ తిన్నాం అనుకో, పొద్దున్నలో కొంత సాయంకాలం లోపల ఏమైపోతుంది, కరిగిపోతుంది. కానీ ఈయన ఇప్పుడు చేప కడుపులో కూడా ఈ యోనా లోపలికి వెళ్తే ఏం కావాలా, కరిగిపోవాలి. కానీ కరిగిపోలే. చేపకు చెప్పినాడు ఏమని, నువ్వు తిను, అరగొట్టుకోని. అయ్యా, ఎవరికైనా అవుతుంది అట్లా? నువ్వు తిను, నువ్వు చికెన్ ముక్క తిను, కానీ అరిగిపోవద్దు. అది మన చేతుల్లో ఉందా? హల్లెలూయా. యోనా చేపకు చెప్పినాడు, మింగిని చేపను కక్కమన్నాడు. మళ్ళా చేపను కూడా ఏం చేసినాడు, కక్కి. మరి ఆ యోనా చేప మింగిన ఆ చేప కూడా దేవుని యొక్క మాట ఏం చేసింది, విన్నింది. స్తోత్రం. అందరం దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. మరి
జంతువులు, పక్షులు అన్నీ కూడా దేవుని మాటను వింటున్నాయి. చూడండి, లూకా సువార్త 4వ అధ్యాయము, లూకా సువార్త 4వ అధ్యాయము 39 చదవండి. ఆయన ఆమె చింతను నిలవబడి జ్వరమును గద్దింపగానే అది ఆమెను విడిచెను. వెంటనే ఆమె లేచి వారికి ఉపచారము చేయసాగింది. ఆమె చేతున నిలబడి జ్వరమును గద్దింపగానే అది ఆమెను విడిచెను. హల్లెలూయా. ఏమి విడిచిపోయింది? విడిచెను. ఆ రోగముకు మాటను విడుదల చేయగానే ఆ రోగము, ఆ జ్వరము విడిచిపోయిందంట. హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క మాట ఆ రోగము వినింది. విని ఏమైంది? పోయింది. అయ్యో, వింటున్నారా? అర్థమవుతుందా? రోగము కూడా, జ్వరము కూడా దేవుని మాటను పలికినప్పుడు ఆమెలో ఏదైతే బలహీనత ఉందో, ఆమెలో ఏదైతే రోగం ఉందో, దేవుడు ఆ మాటను విడుదల చేసినప్పుడు ఆమెలో ఉన్న బలహీనత, ఆమెలో ఉన్న రోగము, ఆమెలో ఉన్న ఆ అస్వస్థత విడిచిపోయింది. హల్లెలూయా. ఇప్పుడు మీరు డాక్టర్ దగ్గరకు పోయినారు. డాక్టర్ దగ్గరకు పోయి ముట్టుకొని అన్ని చెక్ చేసినప్పుడు ఆ జ్వరము పో అంటాడా? టాబ్లెట్ ఇస్తాడా? అయ్యో, అందరూ ఇక్కడనే ఉంటే హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. యేసయ్య యొద్దకు పోతే, యేసయ్య మన యొద్దకు వస్తే ఆయన మాటను విడుదల చేస్తాడు. ఆ మాట మన బలహీనత, మన అనారోగ్యము విడిచిపోతుంది. అంటే దేవుని వాక్యానికి, దేవుని యొక్క వాక్కు చాపలు కానీ, వర్షము కానీ, అందరం హల్లెలూయా చెప్తారా? సముద్రము కానీ, గాలి కానీ, సింహము కానీ, మరి కాకులు కానీ, చాపలు కానీ, జంతువులు కానీ, రోగాలు కానీ ఆయన మాట వింటాయి. అందరం హల్లెలూయా చెప్తారా? స్తోత్రం చెప్తారా? అంతేకాదు, మత్తయి సువార్త 17వ అధ్యాయము 18 చదవండి. అంతటా యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వాణ్ణి వదిలిపోయెను. ఆ దయ్యమును గద్దింపగా ఆ దయ్యము వాణ్ణి వదిలిపోయెను. అందుకని వాణ్ణి వదిలిపోయెను. అయ్యో, అంటలేరు ఎవరు? దేవుడు ఏం చేస్తున్నా? ఆమెలో, వారిలో ఏముందంట? దురాత్మ ఉన్నది. ఆ దురాత్మను గద్దించినప్పుడు ఆ దురాత్మ ఆమెలో నుంచి ఏమైపోయిందంట? వదిలిపోయేను. హల్లెలూయా. ఏం వదిలిపోయింది? అందుకసరే వదిలిపోయింది సాతాను అన్నాడు. ఎవరు అనట్లే, వదిలిపోయింది అన్నాడు. దేవుని యొక్క మాటకు ఒకరిలో దురాత్మ ఉంటే అది విడిచి వెళ్ళిపోయింది. అంటే ఒక మాట చెప్పాలంటే పారిపోయింది. హల్లెలూయా. మనము యేసు ప్రభు ఆ వాక్కును విడుదల చేసినప్పుడు, మాటను విడుదల చేసినప్పుడు రోగాలు కానీ, దేవుని యొక్క వాక్కును విడుదల చేసినప్పుడు దయ్యాలు కానీ విడిచి పోతాయి. అందుకే దేవుని యొక్క వాక్యము అగ్ని వంటిది, సుత్తె వంటిది. ఆమేన్. హల్లెలూయా. అగ్ని, ఒక వాక్కు, ఆయన మాట అగ్ని వంటిది, సుత్తె వంటిది కాదా అని అంటున్నాడు. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 63 ఒకసారి చదవండి. ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు
జీవమునై ఉన్నవి గాని మీలో విశ్వసించువారు కొందరు ఉన్నారని. చూడండి, నేను మీకు చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమై ఉన్నాయి. ఆమె దేవుడు ఏదైతే ఇందాక మనము విన్నాం కదా, సముద్రం, గాలి, తుఫాను, పక్షువులు అన్నీ కూడా, రోగములు, దయ్యములు అన్నీ కూడా దేవుని యొక్క వాక్కును, మాటను వింటున్నాయి. మనుషులకు ఆయన మాట జీవమై ఉన్నాయి అంటారు. అందరం హల్లెలూయా చెప్తారా? అందరం హల్లెలూయా చెప్తారా? ఆయన మాట జీవము అయి ఉన్నాయి. ఆయన వాక్కు జీవము అయి ఉన్నాయి. దట్ ఈస్ అ లైఫ్. ఆయన వాక్లో, మాటలో జీవం ఉన్నది. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఒక మాట అన్నాడు, ఆత్మ చెబుతున్నది, చెవుల వారు వినుడుగాక. అంటే దాని అర్థం సముద్రము వింటుంది, గాలి వింటుంది, దయ్యాలు వింటున్నాయి, రోగాలు విడిచిపోతున్నాయి, వింటున్నాయి నా మాటకు. కానీ మనుషులు పక్కవారు నా మనుషులు మాత్రం వినట్లేదు. అయ్యో స్తోత్రం, హల్లెలూయా. మనుషులు వినట్లేదు. ఈ లోకంలో ప్రతి మాట దేవుని యొక్క మాటను వింటున్నాయి, కానీ దేవుని యొక్క ఆయన స్వరూపముగా చేసిన ప్రత్యేకింపబడిన మానవ, హల్లెలూయా, ఏ పక్షి కానీ ఏ జంతువు కానీ మాట్లాడుతుందా? మాట్లాడదు. మనమే మాట్లాడదాం. హల్లెలూయా. ఆయన స్వరూపం వలె మనను చేసినాడు. ఆయన లాగా మనను చేసి ఉన్నాడు. ఆయన ఏ విధంగా మాట్లాడుతాడో, ఏ విధంగా చూస్తాడో, ఏ విధంగా నడుస్తాడో, హల్లెలూయా, ఏ విధంగా పనిచేస్తాడో ఆ విధంగా దేవుడు మనకు చేసినాడు. ఈ లోకంలో ఉన్నాయి అన్నీ చేసినవి అన్నీ వింటున్నాయి, కానీ ఆయన స్వరూపములో చేసిన వాటి మాత్రం వినట్లే. హల్లెలూయా. బైబిల్ చెప్తా ఉంది, దయ్యములు కూడా విని వణుకుతున్నాయంట, మనుషుడు మాత్రం వినట్లే. చాలాసార్లు మనం వింటున్నాం, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, సూటిగా మనతో మాట్లాడుతున్నాడు, గ్రహించలేకపోతున్నాం కదా. దేవుడు అంటున్నాడు, 10 కన్యకలు ఉన్నారు, ఒక బుద్ధి ఉన్నారు, బుద్ధివారు లేని వారు ఉన్నారు. 5 సిద్ధంగా ఉన్నారు, 5 సిద్ధంగా లేరు. సిద్ధంగా ఉన్నవారు ఎత్తబడ్డారు, సిద్ధంగా లేని వారు ఇక్కడే ఉండిపోయారు. వినలే. మనం చాలా మట్టుకు వింటున్నాం. నా మాట అందరికీ వినబడుతుంది, దేవుని మాట అందరికీ వినబడుతూ ఉంది. వినేవారు వింటున్నారు, విని గ్రహించేవారు కొంతమందే ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు కూడా ఆయన వాక్కు చెప్పినప్పుడు, ఆయన మాటను విడుదల చేసినప్పుడు, మేము అబ్రాహాము కుమారులము, మేము కుమార్తెలము అని మరి యేసు ప్రభువుకు వ్యతిరేకంగా మాట్లాడినవారు, అంటే తండ్రికి వ్యతిరేకంగా మాట్లాడిన వారు చాలామంది ఉన్నారు. వారు విన్నారు కానీ గ్రహించలేకపోయి ఉన్నారు. పరిసయ్యులు కానీ, సదుకాయులు కానీ, శాస్త్రులు కానీ దేవుడు మాట్లాడినప్పుడు, అరే ఇది దేవుని దగ్గర నుంచి వచ్చిన మాట అని కొందరే గుర్తుపట్టినారు, కొందరు గుర్తుపట్టలేకపోయి ఉన్నారు. ఇది ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. నికోదేమస్ అంటున్నాడు, దేవుడు నీతో పాటు ఉంటే ఇటువంటి అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు, సూచన క్రియలు జరుగుతాయి. కానీ మనుష్య కుమారుడు దేవుని కుమారుడని, యేసుక్రీస్తు ప్రభు అని గుర్తుపట్టలేకపోతున్నాడు. అందరం హల్లెలూయా చెప్తారా? దేవునికి సీక్రెట్గా వస్తున్నాడు, బైహాటంగా చెప్పుకోలేకపోతున్నాడు, బైహాటంగా రాలేకపోతా ఉన్నాడు. ఈరోజు మనం కూడా దేవుని బిడ్డలము చాలా విషయాలు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం వింటున్నాం, కొన్నిసార్లు వినలేకపోతున్నాం, కొన్నిసార్లు వింటున్నాం, విన్నా కానీ ఆ గ్రహింపు అన్నది గ్రహించలేకపోతున్నాం. దేవుడు నిజంగా
నాతో మాట్లాడి ఉన్నాడా? అందరం హల్లెలూయా చెప్తారా? నిజంగా ఒక్కొక్కసారి మాట్లాడినా కానీ దేవుడే మాట్లాడినాడని మనం గ్రహించలేకపోతున్నాం. కొన్నిసార్లు ఆ మాటను, దేవుని మాటను లెక్క చేయకుండా ముందుకు వెళ్ళిపోతా ఉన్నాం. హల్లెలూయా. వినడమే కాదు, వినిన దాన్ని మనముకు గ్రహింపు దేవుడు మనకిచ్చునుగాక. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. గత ఆదివారము ఎస్తేరు విషయంలో దేవుడు మనతో మాట్లాడినాడు. చూడండి, మన సంఘంలో వచ్చిన వారు ఒకరు ఫోన్లో మాట్లాడిన ఒక మాట చెప్పినారు. ఏమనంటే, ఎస్తేరు మందిరానికి వచ్చేటప్పుడు ఒక ప్రార్థన చేసుకున్నారు. ఏమనంటే, ప్రభా, ఎస్తేరు ఏ విధంగా అయితే ఎన్నిక లేని వారిని ఎట్లా నువ్వు దీవించావో అని ఎస్తేరు విషయంలో ప్రార్థన చేసి వచ్చిన దేవుడు అదే మాట దేవుడు మొన్న మాట్లాడినాడు మన ఆదివారం. చెప్పలు కూడా దేవుని స్తుతిస్తారా? ఆమేన్. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. చాలాసార్లు వింటున్నాం, వినిన దాన్ని గ్రహించలేకపోతున్నాం. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. వినాలా? విన్నప్పుడే మనం ఆశీర్వదింపబడతాం, మనం దీవింపబడతాం. హల్లెలూయా. స్తోత్రం చెప్తారా? ఆయన వాక్కులో ఉంది జీవం, ఆయన వాక్కులో ఉంది స్వస్థత, ఆయన వాక్కులో ఉంది ఆనందం. అందుకే ఆ శతాధిపతి అంటున్నాడు, ప్రభా నువ్వు మాట సెలవి ప్రభువా, నా దాసుడు బాగైపోతాడు అంటున్నాడు. నువ్వు వచ్చి చేయి పెట్టు అని అనలే, నువ్వు మాట సెలవి ప్రభువా, నా దాసుడు స్వస్థత అవుతుంది అని. అబ్బా, ఇంతటి గొప్ప విశ్వాసం నేను ఎక్కడ చూడలేని దేవుడు వాక్కును విడుదలేస్తే అదే సమయంలో తన దాసుడు స్వస్థత కలిగి. చెప్పలో కూడా దేవుని స్తుతిస్తారా? ఆమేన్. హల్లెలూయా. మాట్లాడే దేవుడు మన దేవుడు, ఆయన వాక్కును విడుదల చేసే దేవుడు. ఆయన మాట్లాడినప్పుడు మనకు ధైర్యము. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, అలయ్యా. ఆమె అందరం నీ మాట చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా, నీ ఉంటే చమల కొడదాం చాలు యేసయ్యా, నేను ఉంటానేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలే. అందరూ మరొకసారి నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఆమేన్. లూకా సువార్త 19వ అధ్యాయము, లూకా సువార్త 19వ అధ్యాయము 1 నుంచి 10 వరకు చదవండి. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య ఆయన పేరు గల ఒకడు యేసు ఎవరని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపుగూడి ఉండుట వలన చూడలేకపోయెను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను.
అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయవలెనని చాలా సనుక్కొనిరి. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయంగా దేనినైనను తీసుకుని ఎడల అతనికి 4 గంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పెను. అందుకు యేసు, ఇతడు అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. ఆమేన్. హల్లెలూయా. జక్కయ్య పేదవాడా ధనవంతుడా? ధనవంతుడు. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, ధనం ఉంటే అందరూ నా దగ్గరికి వస్తారు అని అనుకుంటాం. లేకపోతే ధనము నా దగ్గర ఉంటే నేను ఎవరి దగ్గరికి వెళ్ళను అనుకుంటాం. అనుకుంటారా లేదా? ఒకవేళ నా డబ్బు ఉంటే, ఈ డబ్బు నా దగ్గర, నా ఆస్తి ఉంటే, అంతస్తు ఉంటే, ధనవంతుడై ఉంటే నేను ఎవరి దగ్గరికి వెళ్ళను, ఎవరి ముఖం కూడా చూడను అనుకుంటాం. పొట్టి జక్కయ్య అన్నీ ఉన్నాయి, మరి యేసయ్య వద్దకు ఎందుకు వస్తున్నాడు? యేసయ్యను ఎందుకు చూడాలనుకుంటున్నాడు? చెప్పాలా? చాలాసార్లు మనం ఏంటంటే, డబ్బు ఉంటే అన్నీ ఉంటాయి అని అనుకుంటాం. నేను కూడా ఒక్కొక్కసారి మనం కలలుగా అంటాం. ఎట్లా? ఒకటేసారి 5 కోట్లు వచ్చేసినట్టు, 10 కోట్లు వచ్చేసినట్టు, డబ్బులు వచ్చేసినట్టు, నేను ఎవరి దగ్గర పోయి అడగను, చేయి జాపను. ఇటువంటి డబ్బు ఉంటే ఇటువంటి ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి. జక్కయ్యకు డబ్బు ఉంది, ఆస్తి ఉంది, అంత ఉంది. కానీ మరి యేసు దగ్గరికి ఎందుకు పరిగెత్తి వెళుతున్నాడు? యేసు ప్రభు చూడడానికి మేడు చెట్టు ఎక్కి, పొట్టివాడైనప్పటికీ చెట్టు కనబడట్లేదని యేసు ప్రభునే ఎందుకు చూడాలనుకుంటున్నాడు? యేసుక్రీస్తు ప్రభు కూడా, జక్కయ్య నీతో ఉండాలా, నీతో బస చేయాలా, నీతో భోజనం చేయాలంటున్నాడు. అక్కడ ఉన్నవారు అందరూ కూడా ఆశ్చర్యపడుతున్నారు. అరే ఏంటి, ఈయన పాపి ఇంట్లో వెళ్ళి భోజనం చేస్తాడా, ఆయనతో సావాసం చేస్తాడా అని అంటున్నారు. ఈయనకు ధనం ఉంది, ఆస్తి ఉంది, కానీ ఆ ఊర్లో అందరిని ఇతన్ని ఏం చేసిన తిరస్కరించున్నారు. అయ్యో, తిరస్కరించడం అంటే తెలుసు కదా, హల్లెలూయా. రిజెక్టెడ్. అన్నిటికంటే వన్ ఆఫ్ ద చాలా ఘోరముగా మనని బాధ పెట్టేది ఏంటంటే, ఎవరైనా మనల్ని తిరస్కరించినప్పుడు. పొట్టి జక్కయ్యను అందుకే ఆ ఇంట్లో వెళ్ళి భోజనం చేస్తానంటే, ఈ పాపి ఇంటికి వెళ్ళి ఎందుకు భోజనం చేస్తున్నాడంటే, ఆ ఊళ్ళో ఉన్న వారందరినీ ఇతను ఏం చేసినాడు? తిరస్కరించినాడు. హల్లెలూయా. బహుశా నేను అనుకున్నా, కనీసం యేసు ప్రభు మాట్లాడతాడేమో అని వెళ్ళి ఉన్నాడేమో. మొన్న న్యూస్లో విన్నాను, ఒక చాలా పెద్ద రాజకీయ నాయకుడు, 50 సంవత్సరాలు ఆయన పొలిటికల్గా ఉన్నాడు. యూపీలో వెళ్ళి ఒక ప్రదేశానికి వెళ్ళి మరి ఆ రాజకీయ ప్రకటన చేసి వచ్చిన తర్వాత ఆ యూపీలో ఏ స్థలములకైతే వెళ్ళినాడో ఆ స్థలంలో మళ్ళీ ఇంకొక ఏదో నీళ్ళు కడిగి ఏదో చేసి కడిగి, అదేంది దాన్ని ఏమంటారు, కడగడం అవి ఇవి చేసినాడు. మీరందరూ కూడా చూసి ఉంటారు. పార్లమెంట్లో వింటున్నారా, ఏడ్చినాడు. ఆయన పెద్ద వ్యక్తి, ఆయన ఏడ్చినాడు. ఎందుకు ఏడ్చినాడు? ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఒకరింటికి వెళ్తే ఒక ఇంటికి వెళ్ళి మనం వెళ్ళిన తర్వాత ఆ ఇల్లంతా కడిగిరాను అనుకో, పసుపు నీళ్ళతో కడిగినారు అనుకో, అది నీకు తెలిసినది అనుకో, ఎట్లుంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం ఒకరోజు చూసిన ఒక దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డ, ఒకరింటికి వెళ్ళి
స్నేహితులతో గడిపి వెళ్ళొచ్చిన తర్వాత, బయటకు వచ్చిన తర్వాత ఏదో మర్చిపోయిననే వారి ఇంటికి వెళ్తే వాళ్ళ ఇల్లు అంతా పసుపు నీళ్ళతో కడుగుతా ఉందంట. అది చూసినప్పుడు ఎంత బాధ కలుగుతుంది. జక్కయ్య జీవితంలో కూడా ఆ ఊరి వాళ్ళు, తన స్నేహితులు, బంధువులు తిరస్కరింపబడిన వ్యక్తి. హల్లెలూయా. అందుకే తిరస్కరింపబడిన జక్కయ్యను కోరి వెదికి జక్కయ్య అని పిలిచి వారి ఇంట్లోకి వెళ్ళి భోజనం చేసి నేడే ఈ ఇంటికి రక్షణ వచ్చునుగాక అన్నాడు. చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తారా? ఒకరు నిన్ను రిజెక్షన్ అంటే నిన్ను తిరస్కరిస్తే ఆ బాధ తట్టుకోలేం. నీకు డబ్బు ఉండవచ్చు, నీకు ఆస్తి ఉండవచ్చు, కానీ నిన్ను తిరస్కరించే వారి దగ్గర నువ్వు వద్దనుకుంటుంటే నువ్వు తట్టుకోలేని పరిస్థితిలో ఉంటావు. బాధ కలుగుతుంది, వేదన కలుగుతుంది. కానీ దేవుడు ఆ తిరస్కరింపబడిన జక్కయ్య ఆయన పేరు పెట్టి పిలిచి వారి ఇంటికి వెళ్ళి నేను భోజనం చేస్తా అంటే, వారందరికంటే యేసు ప్రభువు ఆ జక్కయ్యను పిలిచి జక్కయ్య ఇంటికి వెళ్ళినందుకు తిరస్కరింపబడిన జక్కయ్య ఇప్పుడు తలగా అయిపోయిన వారు ఊళ్ళో. ఎందుకంటే యేసు ప్రభు వారి ఇంటికి వెళ్ళాడు గనక. అందుకే నేడే ఇంటికి రక్షణ అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. చాలాసార్లు మన జీవితంలో కూడా రిజెక్షన్ చూస్తూ ఉంటాం. రక్షణ లేని వారికి జక్కయ్యకు యేసు ప్రభు ద్వారా దేవుడు దగ్గర చేర్చుకున్నాడు. హల్లెలూయా. చూడండి, లాస్ట్ టైం చెప్పాడు కదా, ఎస్తేర్ని మొదటగా ఏం చేస్తున్నాడు, దగ్గరికి చేర్చుకున్నాడు. అదే విధముగా నశించిపోయే వెతికి రక్షించుటకు మనుషు కుమారుడు ప్రత్యక్షమై ఉన్నాడు. నశించిపోయే తిరస్కరింపబడిన నశించిపోతున్న జక్కయ్యను దగ్గరికి తీసుకున్నాడు చూస్తున్నాం. అందరూ హల్లెలూయా చెప్తారా? దేవుడికి స్తోత్రం చెప్తారా? అయితే మనం అందరం కూడా రక్షింపబడ్డా, ఆయన మనం దగ్గరికి తీసుకొని రక్షింపబడ్డా. రక్షింపబడిన తర్వాత కూడా మన జీవితంలో ఏర్పరచబడిన వారందరికీ కూడా తిరస్కరింపబడడం అనేది మన జీవితంలో జరుగుతూ ఉంటుంది. అవునా కాదు? చెప్పాలి. యేసయ్య దగ్గర చేసినాడు, యేసయ్యను మనం కౌగిలించుకున్నాడు. కానీ యేసయ్య దగ్గరికి వెళ్ళినందుకు, యేసయ్యను వెంబడించినందుకు, యేసయ్య ప్రేమలో పడినందుకు మనకు తిరస్కరించే వారు చాలా మంది ఉంటారు. అవునా కాదు? చెప్పాలి. మనం దేవుని స్తోత్రం చెప్తారా? మనం దేవుని నమ్మి దేవుని వెంబడిస్తే తిరస్కరించేటప్పుడు చాలా బాధపడతా ఉంటారు. యోసేపు జీవితంలో మనం చూసినట్లయితే, యోసేపు తన తండ్రి దగ్గర, అన్నల దగ్గర అంతా చాలా ఆనందంగా ఉండేవాడు. యోసేపు తెలుసు కదా, అందరూ హల్లెలూయా చెప్తారా? చాలా ఆనందంగా సంతోషంగా ఉండేవాడు. అయితే ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో ఒక ప్రైమ్ మినిస్టర్, గవర్నర్గా అవుతాడని వచ్చింది. తండ్రికి అన్నలకు చెప్తే ఏమి కలిగిందంట? ఈర్ష్య కలిగింది. యోసేపు ఆ 12 మందిలో యోసేపు ఒక ప్రత్యేకంగా దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎప్పుడైతే ఆ 12 మందిలో 12 గోత్రాలు, హల్లెలూయా, అందరం హల్లెలూయా చెప్తారా? ఆ 12 మంది అందరూ దేవుడు ఏమైనా తిరస్కరించినాడా? కాదు. యూదా నుంచి ఎవరు వచ్చారు? స్తోత్రం. మరి యోసేపు అందరిలో కంటే ఎక్కువగా ఆ 12 మందిలో యోసేపును దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎప్పుడైతే ఈ కళ, దర్శనము ఆయన పట్ల ప్రణాళిక దేవుడు దర్శించినాడో, ఈ కళను విన్నా, దర్శనము విన్నా వారి యొక్క సహోదరు
చేసినవారు తిరస్కరించడము, హేళన చేయడము, నవ్వడము ప్రారంభించి ఉన్నారు. అందరం హల్లెలూయా చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? ఆమేన్. అందరం హల్లెలూయా చెప్తారా? ఇక్కడ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పక్కవారి కూడా నిద్రపోతే నీళ్ళు కొట్టండి, లేకపోతే గిరిచండి. స్తోత్రం. ఇక్కడ చప్పలు కొట్టొచ్చు, దేవుని స్తుతించండి. హల్లెలూయా. సో తిరస్కరింపబడుతా ఉన్నాడు యోసేపు. వాళ్ళ నాన్నగారు చెప్పినాడు, ఏమని? ఆహారము నీ అన్నలకు తీసుకెళ్ళరా అని చెప్పినాడు. నీ అన్నలకు తీసుకెళ్ళాలంటే ఆహారము తీసుకెళ్తున్నాడు. వాళ్ళు ఉన్న స్థలంలో వారు లేరు, అనుకున్న స్థలంలో వారు లేరు. అడుగుతున్నాడు, మా అన్నలు ఎక్కడున్నాడు అడిగితే, అయ్యో అక్కడికున్నా, అక్కడికి వెళ్ళండి అంటున్నాడు. వారన్నలు దూరం నుంచి ఏం చెప్తున్నారు? ఇదిగో కలలు గన్న వాడు వస్తున్నాడు, చూద్దాం ఈరోజు ఈ కలలు గన్న వ్యక్తి ఏ విధంగా ఈ కళ నెరవేరుతుందో. మొదటిగా యోసేపు ఏర్పరచుకోబడి ప్రత్యేకింపబడిన వ్యక్తి. ఎప్పుడైతే ప్రత్యేకింపబడిన వ్యక్తియో సొంత సహోదరులే యోసేపుని ఏం చేస్తున్నారు? తిరస్కరిస్తున్నారు. అది ఎంత బాధ, ఎంత కష్టం. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమైన వాళ్ళు హల్లెలూయా చెప్తారా? చూడండి, ఆదికాండము 37వ అధ్యాయము. ఆదికాండము 37వ అధ్యాయము 24 నుంచి చదవండి. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? అతన్ని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి. ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు. వారు భోజనము చేయ కూర్చుండి కనులెత్తి చూడగా ఐగుప్తునకు తీసుకొని పోవుటకు గుగ్గిలము మస్తకియు బోలమును మోయుచున్న ఒంటెలతో ఇష్మాయేలీయులైన మార్గస్థులు గిలాదు నుండి వచ్చుచుండిరి. అప్పుడు యూదా, మనము మన సహోదరుని చంపి వాని మరణమును దాన్ని దాచిపెట్టినందువలన ఏమి ప్రయోజనము? ఈ ఇష్మాయేలులకు వానిని అమ్మివేయుదుము రండి. వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా, వానికి హాని ఏమియు చేరాదని తన సహోదరులతో చెప్పెను. అందుకతన్ని సహోదరులు సమ్మతించిరి. మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీయులకు 20 తులముల వెండికి అతన్ని అమ్మివేసిరి. చాలు. చూడండి, ఆహారం ఎవరు తెచ్చిర్రు? అయ్యి అందరు మీరు చెప్పాలా? క్వశ్చన్లు అడిగితే ఈరోజు ఎక్కువ. ఆహారం ఎవరు తెచ్చిర్రు? నేను తేలేదు. ఎవరు తెచ్చిర్రు? యోసేపు తెచ్చినాడు. పక్కవారు అడగండి, ఆహారం ఎవరు తెచ్చినారు? ఎవరు తేలేదా? అందుకే టిఫిన్ లేదు మీకు. ఓకే, ఆహారం తెచ్చినాడు. ఆహారము తీసుకున్న ముందుకు వీరు ఏం చేస్తున్నారు? లోయలో యోసేపుని వేసినారు. లోయలో యోసేపుని సొంత సహోదరుని లోయలో వేసి ఈయన ఏం చేసి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? అబ్బా, అందరు ఒకసారి ఇటండి. ఏం చేస్తున్నారు వీళ్ళు? కూర్చున్నారంట భోజనం చేయడానికి. దీనికంటే ఎక్కువ తిరస్కారం ఎక్కడైనా ఉందా? పాపం, నా అన్నలు, నా సహోదరులు ఆకలితో ఉన్నారని ఆహారం తెచ్చిన వారే లోయలో పాడేసి ఇంతకంటే తిరస్కరింపబడినది ఇంకా ఏమైనా ఉన్నదా? ఇంకా ఐగుప్తులకు అమ్మివేస్తున్నారు. నా పైసలకు తన సహోదరుని అమ్మివేయడం జరుగుతుంది. ఎందుకు? దేవుని చేత ప్రత్యేకింపబడి ఏర్పరచుకున్న వ్యక్తి గనక. అందరం హల్లెలూయా చెప్తారా? ఒక ఐగుప్తు దేశానికి చూడండి, తండ్రి దగ్గర ఉన్నప్పుడు లాడుక బేటా ఉండే యోసేపు. కానీ ఏర్పరచబడిన తర్వాత మొదటిగా తన ఇంటి వారే తిరస్కరింపడం మొదలుపెట్టి ఉన్నారు. చూడండి, మన దగ్గర ఉన్నవారే, నన్ను ప్రేమించేవారే నిన్ను ద్వేషించి తిరస్కరిస్తే దాది మనం అస్సలు తట్టుకోలేం. అందరం హల్లెలూయా చెప్తారా? అవునా కాదా? నిన్ను బాగా ప్రేమించినావు, చాలా చక్కగా చూసుకున్నావు, ఫోన్ ఎత్తట్లే, నిన్ను తిరస్కరించి మాట్లాడుతున్నారు, నానా విధాలుగా నీతో మాట్లాడుతున్నాడు. భరించగలుగుతామా?
నా అన్న అన్న, నా అన్న అక్క, నా అన్న చెల్లె, నా అన్న స్నేహితుడు నిన్ను తిరస్కరిస్తూ ఉంటే అది హృదయం తట్టుకో. అంతేకాదు నిన్ను అమ్మివేస్తూ ఉన్నారు, లోయలో చంపాలని చూస్తున్నారు. అంతేకాకుండా అయ్యో మళ్ళా ఆ రక్తం మన మీదకి రావగల అని చెప్పేసి అమ్మివేస్తున్నారు. ఏ విధంగా అమ్మివేస్తున్నారు? ఒక డబ్బులకు సొంత సహోదరుని అమ్మివేసి ఉన్నారు. అంతేకాదు ఒక బానిసత్వముగా వెళ్ళి ఉన్నాడు. ఏంది? ఒక బానిసత్వముగా వెళ్ళి ఉన్నాడు. చూడండి, ఇంట్లో అంటే అసలు ఏం ఉండేది కాకపోదేమో యోసేపుకి. బానిసత్వం అంటే ఎట్లుంటుంది? అబ్బా, ఇంకా అప్పుడు ఐగుప్తు దేశంలో ఎలా ఉండే, తట్టుకోలేం ఆ బానిసత్వంకి. పొద్దున్నే లేవాల, పొద్దునుంచి సాయంకాలం రాత్రి దివారాత్రులు పని చేయాల. అదే బానిసత్వం, స్లేవ్ అంట. బానిసలు అంటారు కదా, బానిసత్వం కూడా యోసేపు వెళ్ళి ఉన్నాడు. ఎంత తిరస్కరింపడు, ఎంత బాధ, కష్టం. అందరం హల్లెలూయా చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? పోటిఫర్ యొక్క ఇంటికి వెళ్ళి ఉన్నత స్థానంలో ఆ స్థానం అక్కడ కూడా వచ్చినాడు. వారి భార్య అంటది, ఇదిగో నాతో పాపము చేయమంటే యోసేపు నేను చేయనంటే, అప్పుడు వరకు పోటిఫరు తనకున్న ఆస్తి అంతయు కూడా ఏది ఎక్కడ ఉందో తెలియదు, అంత ఒప్పజెప్పిన, ఇంటున్న అందరం అలా చెప్తా, అంత ఆస్తి డబ్బు అంత ఎంత అన్ని విషయాల్లో యోసేపుకు అప్పజెప్పిన పోటిఫరు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అతన్ని ఏం చేస్తున్నాడు? జైల్లో వేసి. దీనికంటే తిరస్కరింపబడడం ఏదేమైనా ఉంటుందా? అందరం హల్లెలూయా చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? ఆమేన్, హల్లెలూయా. దీనికంటే ఏమైనా తిరస్కరింపబడడం ఉంటుందా? ఎవరైతే లేపినారో వాళ్ళు ఏం చేస్తున్నారు? చెరసాలలో కూడా వేస్తున్నాడు. అక్కడ కూడా రిజరెక్షన్, హల్లెలూయా, రిజెక్షన్ వచ్చేసి చెరసాలలో ఉన్నాడు. చెరసాలలో ఉండి బాధపడతా ఉన్నాడు. ఫరోకు ఒక కళ వస్తుంది. వచ్చిందా లేదా? కళ వస్తుంది. కళ వివరించేవారు లేరు. అందరం హల్లెలూయా చెప్పండి. ఆ చెరసాలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ కళను వివరించినందుకు, నేను షార్ట్గా చెప్తున్నా, ఆ కళ వివరించినందుకు 3 రోజుల్లో నువ్వు రాజు దగ్గరికి వెళ్తావంటే, ఫరో దగ్గరికి వెళ్తారు. 3 రోజులే వెళ్ళాడు. 3 రోజుల్లో నీ తల కట్ అవుతుందంటే కట్ అయిపోయింది. వెళ్ళిన వ్యక్తి నా గురించి జ్ఞాపకం చేసుకోమంటే 2 సంవత్సరాలు అసలు జ్ఞాపకం చేసుకోలేడు. ఫరోకు కళ వస్తుంది. దీనికన్నా రిజెక్షన్ ఉందా? అందరం హల్లెలూయా చెప్తారా? ఇద్దరికి కళ వచ్చింది. ఇద్దరికి కళ వచ్చింది. ఒక కళ అర్థం కావట్లే, వారికి కలవరం వస్తే ఆ కళను వివరించి ఉన్నాడు. ఆ కళను వివరిస్తే 3 రోజులే వెళ్ళిపోయేటప్పుడు ఒక మాట చెప్పినాడు యోసేపు ఆ వ్యక్తికి. ఏమనంటే, ఇదిగో నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. పోగానే ఏం చేయాలా? చెప్పాలా. కానీ ఈయన మర్చిపోయాడు. అంటే దీనికంటే తిరస్కరింపబడడం ఇంకేదైనా ఉంటుందా? నీవు సహాయం చేసిన వ్యక్తి నిన్ను మరలా నీ దగ్గర కూడా రావట్లే, నీ స్మెల్ కూడా చూడకపోతే ఎంత బాధ కలుగుతుంది. ఒక్కరోజు కాదు, 2 సంవత్సరాలు. అది ఫరోకు కళ వచ్చినందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాడు యోసేపు. ఫరోకు ఆ కళను వివరిస్తాడు. హల్లెలూయా, స్తోత్రం చెప్తారా? ఆ కళను వివరించిన తర్వాత ఫరోకు సంతోషం, ఆనందం కలిగింది. ఆయనకి ఏ పొజిషన్ ఇస్తున్నాడో చూడండి. 41 ఆది కాండము 41. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నారపట్టు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన
అప్పుడు వందనము చేసి చేయుడని తన ముందర జనులు కేకలు వేసింది. అట్లు ఐగుప్తు దేశమంతటి మీద అతను నియమించెను. మరియు ఫరో యోసేపుతో ఫరోను నేనే అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశమంతటను ఏ మనుషుడును తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పి. ఆమేన్. చప్పలు కూడా దేవుని స్తుతించండి. హల్లెలూయా. ఇప్పుడు ఏ పొజిషన్ వెళ్ళిందంటే ఐగుప్తు దేశంలో ఫరో తర్వాత నెక్స్ట్ ఫరో ఉన్నాడంటే ఉన్నాడు అంతే. మొత్తం ఎవరు? యోసేపే. 7 సంవత్సరాలు సమృద్ధి వచ్చింది. 7 సంవత్సరాల ప్రపంచమంతా కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు యాకోబు వారి పిల్లలకు చెప్పాడు, రే ఒకరికొకరు మొక్క చూసుకోకండి, వెళ్ళి ఐగుప్తులు అక్కడ పలానా స్థలంలో ఆహారం ఉందంట, వెళ్ళి తీసుకురండి అని చెప్తున్నాడు. ఈ సహోదరులందరూ కూడా ఎవరిని కలిసినారు? యోసేపును కలిసినారు. యోసేపు వారి సహోదరులను గుర్తుపట్టిన కానీ సహోదరులు యోసేపుని గుర్తుపట్టలే. ఇప్పుడు నిషేధింపబడిన రాయి ఇప్పుడు ఏమైంది? మూలరాయిగా అయింది. చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తారా? ఏ సహోదరులైతే యోసేపును తిరస్కరింపబడి ఉన్నారో అదే సహోదరులు అందరూ కూడా యోసేపు ఒక మూలరాయిగా అయినాడు. మీరందరూ కూడా ఒకటి జాగ్రత్తగా వినాలా. మీరు దేవుణ్ణి నమ్ముకున్నాక విశ్వసించిన తర్వాత క్రీస్తుని వెంబడించినప్పుడు ఇది తిరస్కరింపబడడం అన్నది అందరి జీవితంలో జరుగుతుంది. ముఖ్యంగా ప్రత్యేకింపబడిన వారు, ఏర్పరచబడిన వారు, పిలువబడిన వారు, అనేక మంది ఏర్పరచబడిన వారు కొందరే. ఆ ఏర్పరచబడిన యోసేపుకు ఎన్ని తిరస్కరింపబడము, రిజెక్షన్ జరిగినాయి. మనం అనుకుంటున్నాము దేవుని వెంబడిస్తున్నాము, అరే వీరెందుకు నన్ను తిరస్కరిస్తున్నారు, వారెందుకు నన్ను తిరస్కరిస్తున్నారు, వారెందుకు నన్ను రిజెక్ట్ చేస్తూ ఉన్నారు, వారెందుకు నన్ను దూరం చేస్తూ ఉన్నారు, వారెందుకు నన్ను ఇట్లా అని అనుకుంటున్నారేమో. ఇదంతయు కూడా ఇది ఏర్పరచబడిన వారందరికీ ఈ రిజెక్షన్, తిరస్కరింపబడము తప్పక వెళ్ళాల్సినదే. పక్కవర్ధన్ తప్పక వెళ్ళాల్సినదే. కొన్నిసార్లు నీ సొంత నాన్న కావచ్చు, కొంత తల్లి కావచ్చు, సొంత సహోదరులు కావచ్చు, సొంత స్నేహితుడు కావచ్చు, సొంత ఇంకా ఏమంటారు అన్నీ, ఇది తిరస్కరింపబడడం. ఈ తిరస్కరింపబడినప్పుడు అస్సలు మనము తట్టుకోలేం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలా, నువ్వు తిరస్కరింపబడి ఉన్నావు కానీ నువ్వు మూలరాయి అవుతావు. అందరం హల్లెలూయా చెప్తారా? అందరం దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఇది చాలా మటుకు మీరు ఇక్కడ ఉన్న వారందరూ కూడా తిరస్కరింపబడడం, మీ బంధువులో, మీ మిత్రుల్లో, నీ స్నేహితుల్లో, మీ కుటుంబాల్లో నిన్ను వేరు చేసి ఉన్నారేమో, నీతో మాట్లాడతలేరేమో, నువ్వు తట్టుకోలేకపోతున్నావేమో. ఈ రిజెక్షన్ అనేది, ఈ తిరస్కరింపబడడం అనేది ఏమి అర్థం కాకున్నదేమో. కొన్నిసార్లు ఇటువంటి పరిస్థితుల్లో వచ్చినప్పుడు ఇది ప్రతి ఒక్కరికి, దేవుని ఏర్పరచుకున్న వారికి ఇదంతా జరుగుతూ ఉంటుంది. అప్పుడు అనిపిస్తూ ఉంటుంది, అసలు దేవుడు నాకు ఉన్నాడా, తోడుగా ఉన్నాడా, చెయ్యి విడిచిపెట్టినాడా ఏంటి అని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఒక్కటి మాత్రం వాస్తవం, యోసేపు చెయ్యి విడిచిపెట్టినట్టుందా? చెప్పాలా? చెయ్యి విడిచిపెట్టినట్టుందా? ఆ లోయలో పడేసినప్పుడు దేవుడు ఏమైనా చెయ్యి విడిచిపెట్టినాడా? అమ్మివేసినప్పుడు సహోదరులు దేవుడు విడిచిపెట్టినాడా? 44 యొక్క భార్య నింద వేసి ఆ 44 చెరసాల్లో వేసినప్పుడు దేవుడు విడిచిపెట్టినాడా? ఆ చెరసాల్లో ఉన్నప్పుడు, ఆ చెరసాల్లో ఉండి ఇబ్బంది పడుతుంటప్పుడు, ఒంటితనం ఉన్నప్పుడు, ఏమైనా ఒంటరివాడైనప్పుడు, తిరస్కరింపబడినప్పుడు ఆ చెరసాలలో కూడా ఏమైనా దేవుడు విడిచిపెట్టినాడా?
హల్లెలూయా, స్తోత్రం చెప్తాడా? దేవుడు ఎన్నటికీ ఎప్పటికీ నిన్ను నడిపించిన దేవుడు ఎప్పుడు మిమ్మల్ని విడిచిపెట్టాడు, నిన్ను విడువాడు, ఎడబాయడు. స్తోపలు కూడా బిగ్గరగా చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తారా? కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది, ఇక నన్ను అందరూ విడిచిపెట్టినారు, దేవుడు కూడా నన్ను విడిచిపెట్టినాడు. ఈరోజు దేవుడు మీకు చెప్తున్నాడు, నేను మిమ్మల్ని విడిచిపెట్టాను, మిమ్మల్ని నేను అరిచేతుల్లో చెక్కి ఉన్నాను, నేను మిమ్మల్ని పట్టుకున్నాను. అందరం హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. నేను విడువడు, ఎడబాయను. ఎప్పుడైతే తిరస్కరింపబడతామో ఈ లోకం నుంచి మనం వేరు చేసి ఉన్నాడు. నువ్వు క్రీస్తుని వెంబడించినప్పుడు, క్రీస్తు మాటను విని వెంబడించినప్పుడు అనేక మంది నిన్ను తిరస్కరిస్తారు. దావీదు జీవితంలో సొంత తండ్రి, అన్నలు అందరూ తిరస్కరింపబడినాడు, కానీ దేవుడు అభిషేకించినాడు, దావీదు రాజుగా దేవుడు చేస్తున్నాడు. అందరం హల్లెలూయా చెప్తారా? మేబీ పీపుల్ విల్ రిజెక్ట్ యూ. అంటే మనుషులు కొన్నిసార్లు నమ్ముకున్న వారు కూడా, నమ్మిన వారు కూడా నిన్ను తిరస్కరించి నిన్ను ఒంటరి వారిగా అయిపోయి ఉండవచ్చు, యోసేపు వలె. కానీ దేవుడు చెప్తున్నాడు, యోసేపు నిన్ను విడిచిపెట్టలే. ఆయన చెయ్యి పట్టి శిఖరంపై యోసేపు నిలబెట్టినాడు. నేను నిన్ను విడిచిపెట్టలే, చెయ్యి పట్టుకొని శిఖరముపై దేవుడు నిన్ను నిలబెట్టునుగాక. ఆమేన్, హల్లెలూయా. చెయ్యి పట్టి నడుపును, శిఖరముపై నిలుపును. చెయ్యి పట్టి నడుపును, శిఖరముపై పోను. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చును ప్రియుడేసు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చును ప్రియుడేసు. చెయ్యి విడువాడు ఎప్పుడు, వినడాడడు చప్పలు కొడతాం అందరూ ఒకసారి. చెయ్యి విడువాడు ఎప్పుడు, విడడాడడు ఎన్నడు. అందరం చెయ్యి విడువాడు ఎప్పుడు, ఈడనాడడు ఎన్నడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడేసు. చేర్చునట్లు నన్ను చేర్చును ప్రియుడేసు. కౌగిటిలో హత్తుకొను నా చింతలు చప్పలు కొడదాం అందరు, చప్పలు కొట్టట్లే ఎవరు. హత్తుకొను నా చింతలు బాపును. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చును ప్రియుడేసు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చును ప్రియుడేసు. హల్లెలూయా. చెయ్యి వీడువాడు, వీడనాడడు ఎన్నడు. హల్లెలూయా. కొన్నిసార్లు ఈ చిన్న మాట మనకు దుఃఖం వచ్చేటట్టు చేస్తాయి. హల్లెలూయా. ఆయన ఎప్పుడు నువ్వు తిరస్కరింపబడిన వ్యక్తివై నువ్వు బాధపడుతున్నావేమో,
నన్ను ఎవ్వరు చర్య తీసుకోవట్లేదు, ఎవ్వరు నాతో మాట్లాడతలేని అంటున్నావేమో. నువ్వు ప్రత్యేకింపబడిన వ్యక్తివి, నువ్వు ఏర్పరచబడిన వ్యక్తివి. హల్లెలూయా. చేయి వీడువాడు ఎప్పుడు వీడనాడడు ఎన్నడు, చెయ్యి వీడువాడు ఎప్పుడు వీడనాడడు ఎన్నడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చును ప్రియుడేసు. మొదటి పేతురు 2:4 మనుషుల చేత విసర్జింపబడి దేవుని దృష్టికి ఏర్పరచబడినదై అమూల్యమున సజీవమైన రాయిగాను ప్రభు నొద్దకు వచ్చిన వారే, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలముగా ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళ వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. అందరం హల్లెలూయా చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? 6 చదవండి. ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడి నదియు అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను, ఆయన యందు విశ్వాసముంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు అను మాట లేఖనమందు వ్రాయబడి ఉన్నది. విశ్వాసముంచుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయన. ఆమేన్. ఏదైతే నిషేధింపబడిందో అదే ఏమైతుందంట? తలరాయి. హల్లెలూయా. అందరం స్తోత్రం చెప్తారా? ఈ అధ్యాయంలో చాలా లోతు ఉంది. మనం అందరం నిషేధింపబడిన వారం పక్కకు పెట్టేసినారు. వింటున్నారా? నిన్ను ఏం చేసినారు? వెలివేసినారు. కానీ నీవే వారందరికీ తలరాయిగా దేవుడు పెడతాడు. అందరం హల్లెలూయా చెప్తారా? ఒక మాట చెప్తాను. మొదట్లో ఒక మాట చెప్పినాను. ఏమని? ఆయన మాట అన్నీ వింటున్నాయి, మనుషుడు వినట్లేదు. కానీ వింటే ఆశీర్వాదం. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం మొదటి 2 వచనాలు 6వ వచనం మనం చూసినట్లయితే ఆయన మాట వింటే మనకు ఆశీర్వాదాలు. 14 వచనాలు ఉన్నాయి ఆశీర్వాదం. ఆయన మాట విని గ్రహించి ఆయన మాటకు లోబడితే అంటున్నాడు, సమస్త జనముల కంటే ఎక్కువగా నేను ఆశీర్వదిస్తా అంటున్నాడు. అంతేకాదు ఒక మాట చెప్తున్నాడు, నేను తలగా పెడతాను కానీ తోకగా మాత్రం నేను పెట్టను. అందుకని దేవుడు నన్ను తలగా పెడతాడు. అయ్యో ఎవరు అనట్లేదు. అందుకు తల వద్దా, తోక కావాలా? వద్దుగా. దేవుడు నన్ను తలగా పెడతాడు, నన్ను తోకగా కాదు. స్తోత్రం చెప్తారా? ఆయన మాట వింటే యు విల్ బి ద హెడ్, నాట్ ద టెయిల్. ఆమేన్. యోసేపు దేవుని మాట విన్నాడు గనక తిరస్కరింపబడ్డాడు. నిషేధించిన రాయి అయింది, కానీ లాస్ట్కి వచ్చేవారికి ఆ రాయే మూలరాయి అయింది. స్తోత్రం చెప్తారా? అలాగే యేసుక్రీస్తు ప్రభు కూడా మన కొరకు తిరస్కరింపబడిన వ్యక్తి అయి ఉన్నాడు, కానీ ఆయన ద్వారానే మనకు రక్షణ. హల్లెలూయా. దేవుని నమ్మి విశ్వసించి నిజముగా ఆయనను వెంబడిస్తే అనేక మంది నిన్ను తిరస్కరిస్తారు, కానీ వారందరూ మళ్ళీ నీ వద్దకే వస్తారు. ఆమేన్. హల్లెలూయా చెప్తారా? ఎందుకనగా బైబిల్ చెప్తుంది, ఆయన మాట విని గ్రహించి మనం ఆయన వాక్యం ద్వారా మనం నడిచినట్లయితే నేను ఏం చేస్తాడంట? తలగా పెడతాడు, తోకగా. అందుకు నన్ను తలగా పెడతాడు అని, నన్ను తోకగా పెట్టాడు అని. అందరూ స్తోత్రం చెప్తారా? ఇంకొకటి
నీలో జీవం పోసింది ఎవరు? ఎస్. ఓకే, నీలో దీపం పెట్టింది ఎవరు? సరే, అది ఆరిపోతుందా? గాలి వచ్చినా తుఫాను వచ్చినా ఆరిపోతుందా? నిన్ను ప్రేమించేవారు నా అన్నవారే నిన్ను తిరస్కరించినా కానీ నీలో పెట్టిన ఆ దీపం ఆరిపోతుందా? అయ్యో, ఇన్నవారు అంటున్నారా? హల్లెలూయా. ఆ దీపము, నీలో వెలిగించిన దీపము ఆయన రాకడ వరకు నీలో ఉన్న దీపం వెలిగింపబడుతూనే ఉంటుంది. స్తోత్రం చెప్తారా? ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని తిరస్కరింపబడాలి జరిగినా ఆయన మాట వింటున్నావు గనక నిన్ను దేవుడు తలగానే దేవుడు నిన్ను పెడతాడు. దేవునికి స్తోత్రం చెప్తారా? ఒకరోజు చాలా వేదన బాధల్లో ఉన్నానే, బైబిల్ చదువుతున్నా, 20, 30, 40 అధ్యాయాలు చదువుతూనే ఉన్నా. సడన్గా నా మనసులో ఒక ఆలోచనలు వస్తూ ఉన్నాయి. నేను అందరికంటే తిరస్కరింపబడతాను, అందరూ నన్ను వెలవేస్తారు, అందరూ నన్ను పట్టించుకోరేమో, ఇట్లాంటి నెగిటివ్ రిజెక్షన్ ఆలోచనలు, తిరస్కరింపబడిన ఆలోచనలు వస్తూ ఉన్నాయి. నేను ద్వితీయోపదేశం చదువుతున్నా 28కి వచ్చిన చదువుతుంటే దేవుడు ఒక మాట, సడన్గా దేవుడు ఈ మాట మాట్లాడేది, ద లార్డ్ విల్ మేక్ యూ హెడ్ నాట్ ద టెయిల్. దేవుడు నేను తలగా పెడతాడు కానీ తోకగా నిన్ను నియమించడు అని. స్తోత్రం చెప్తారా? ఆమేన్, హల్లెలూయా. చెయ్యి దేవుడు విడిచిపెట్టలే, దేవుడు నిన్ను విడిచిపెట్టలే. నువ్వు తిరస్కరింపబడి ఉన్నావేమో, యు విల్ బికమ్, ఏమంటారు, లాస్ట్ టైం ఒకసారి చెప్పాను కదా, షేమ్ అయితేనే ఫేమ్, అట్లనే రిజెక్టెడ్ స్టోన్ అయితేనే యూ విల్ బి ద కార్నర్ స్టోన్. హల్లెలూయా. అంటే నువ్వు నిషేధింపిన రాయే మూలకు తలరాయినట్టు నువ్వు నిషేధింపబడినవా, రాబోయే దినాల్లో మూలరాయిగా దేవుడు నిన్ను చేస్తాడు. అందుకే దేవుడు ఆయన మాట విన్నట్లయితే నిన్ను తలగా దేవుడు పెడతాడు. చెప్పలు కూడా దేవుని స్తుతించాడు. బిగ్గరగా తలగొట్టి హల్లెలూయా. నీలో సత్క్రియలు ఎవరు ప్రారంభించున్నాడు? నీ దీపం ఎవరు వెలిగించి ఉన్నాడు? ఎవరు చెప్పట్లేదు. మీరు, నేను చెప్పింది ఎంతమందికి అర్థమైన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్తారా? అందుకే నా దీపము ఆరిపోదు. నీకు రక్షణ ఇచ్చిన దేవుడు, నిన్ను వెలిగించిన దేవుడు, ఎంతమంది నిన్ను తిరస్కరించబడినా నువ్వు మూలరాయి అవుతావు. అయ్యో, స్తోత్రం చెప్తారా? స్తోత్రం చెప్తారా? అందరం హల్లెలూయా చెప్తారా? చూడండి, అందరూ మనం చూస్తే ఏం చేస్తాం, ఎవరైనా తీసి ఇటు పక్కకు పెట్టేసారు. అందరు నన్నే తీసి ఇప్పుడు పక్కకు పెట్టినారు అనుకో, ఏం చేసిరాడు? 12 మందిలో యోసేపుని తీసి పక్కకు పెట్టిరు కర్రపాకులాగా. హల్లెలూయా. కానీ కర్రపాకే ఎంత టేస్ట్ వస్తుంది? మీ ఇంట్లో కర్రపాకు లేకపోతే వండుతారా? అయ్యో, వండుతారా? కొట్లాడ పెట్టుకుంటారు కదా. మరి అందరూ హల్లెలూయా చెప్తారా? నిషేధించిన రాయి నీవు, కానీ లాస్ట్కి వస్తే నువ్వే తలరాయొద్దు. ఆమేన్, హల్లెలూయా. సముద్రం, గాలి అన్ని దేవుని మాట విన్నది, మనం విందాం. దేవుడు నిన్ను తలగా దేవుడు పెట్టుడు గాక. ఆమేన్. అందరూ పాడదామా? నా దీపము వెలిగించి, అందరం లేచి పాడుకుందాం. వెలిగించినావు చప్పట్లు కొడుతూ పాడదాం అందరం. యేసయ్యా నీవు వెలిగించినావు, సుడి గాలిలోనైనా జడివాలలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. అందరం నీవో వెలిగించిన దీపము. చప్పలు కొడదాం అందరం కలిసి. నీవు వెలిగించిన దీపము, నీవో వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము.
ఆరని దీపమై దివ్యమై జ్ఞానమై నా హృదయ కోవెలవై దీపాలు తీరణమై ఆరని దీపమై దివ్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై చేసావు నీరుగా వెలిగావు నిండుగా నా జీవితమంతగా జీవితమంతా వెలుగుగా నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు సుడిగాలిలోనైనా గాలిలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. ఆమేన్, హల్లెలూయా. విశాఖపట్నంలో ఏసన్న గారి మీటింగ్ జరుగుతుంది. ఇద్దరు భార్యాభర్తలు రాజమండ్రి నుంచి విశాఖపట్నం వచ్చినారు ఆర్కే బీచ్ దగ్గరికి. ఎందుకో తెలుసా? వారు కప్పులు అయిపోయి ఆ సముద్రంలో మునిగి చనిపోదామని. మోకాళ్ళ వరకు ఈ మోకాళ్ళు నిండిపోయినాయి వాటర్, ఇంకా లోపలికి వెళ్ళిపోతారు ఇద్దరు పట్టుకొని, భార్యాభర్తలు పట్టుకొని. అప్పులు ఎక్కువ అయిపోయినాయి. అక్కడెక్కడనో ఏసన్న గారి పాట పాడుతున్నాడు, గంట సేపు ఆరాధన చేసినాడు. ఈ సౌండ్లో ఈ పాట వినపడింది. సుడిగాలిలోనైనా జడివాలలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీప. ఏంది ఆరిపోదా? సుడిగాలి. వీళ్ళు లోపలికి ఎక్కడ పోతున్నారు? ఆ గాలికి వెళ్ళిపోతున్నారు. లోపలికి వెళ్తే ఆరిపోదా? ఆ ఏసన్న గారి యొక్క పాట, ఆ స్వరం విని బయటికి వచ్చి ఆ పచ్చిగానే ఆటో పట్టుకొని వెతుకుంటూ ఎక్కడ మీటింగ్ అని వెళ్ళారు. ఆ రోజు రక్షింపబడ్డారు. హల్లెలూయా. ఆయన అప్పులన్నీ తీరిపోయినాయి. పెద్ద హోటల్ రాజమండ్రిలో ఇప్పుడు ఉంది. చెప్పలు కూడా దేవుని స్తుతిస్తారా? ఆమేన్. వారి జీవితంలో చేసిన దేవుడు నీ జీవితంలో చేయడా? ఒక మంచి సంతోషంగా పాడదామా? ఇంకా సప్పగా అనిపిస్తుంది నాకు. అందరం విగ్రహ హల్లెలూయా చెప్పండి. రైట్. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు సుడిగాలిలోనైనా జడివాలలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. ఆరని ఊరులో నీవు వెలిగించిన దీపము. ఆరని ఊరులో ఆరిన నేలపై నా ముందు వెలసితివే సైన్యములకు అధిపతివై. ఆగని హోరులో ఆరిన నేలపై నా ముందు వెలసితివే సైన్యములకు అధిపతివై. పరాక్రమశాలివై నడిచావు కాపరిగా, పరాక్రమశాలివై నడిచావు కాపరిగా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము,
నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము Every నీవు rejection వెలిగించిన be healed every heart. Holy Spirit. నీవు వెలిగే ఖరాబాసే. నీవు వెలిగించిన దీపము దేవుడు వెలిగిస్తున్నాడు మేడ దీపాలను. మరలా ఆయన ఆత్మ చేత నింపుతున్నాడు, ఆయన శక్తి చేత నింపుతున్నాడు, ఆయన మీవుడు నడిపిస్తాడు. ఓ నిషేధింపబడిన వ్యక్తి తలకు మూడరాయి అయి ఉన్నాడు, దేవుడు నీకు తలగా పెడతాడు, నేను తోకగా నియమించులే. నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ప్రభా నీ మాటను విడుదల చేసినప్పుడు ప్రభా రోగము విడిచిపోయింది తండ్రి, దయ్యాలు విడిచిపోయినాయి ప్రభా. నజరైన యేసుక్రీస్తు నామములో మీ శరీరములో ఏ రోగమున్నా ఏ బలహీనత ఉన్నా ఇప్పుడే విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నా. తలనొప్పి, మైగ్రేన్ ప్రాబ్లం, చెవుల నొప్పి, సైనస్ ప్రాబ్లం, నోటి నొప్పి, గొంతు నొప్పి, I command every sickness loose in Jesus name. ఇప్పుడే శరీరం విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తా ఉన్నా. నెక్ ప్రాబ్లం, నెక్ నొప్పి నుంచి, గొంతు నొప్పి నుంచి, మెడ నొప్పి నుంచి, షోల్డర్ పెయిన్ యేసు నామములో ఇప్పుడే విడుదల అవునుగాక, విడుదల అవునుగాక. బ్లడ్ ఇన్ఫెక్షన్ నుంచి స్వస్థత, యూరిన్ ఇన్ఫెక్షన్ నుంచి స్వస్థత కలుగునుగాక. ఎవ్రీ స్కిన్ ఇన్ఫెక్షన్ నుంచి, స్కిన్ ఎలర్జీ నుంచి యేసు నామములో విడుదల కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాము తండ్రి. థ్యాంక్ యూ జీసస్. మోకాల నొప్పుల నుంచి విడుదల, బీపీ షుగర్ నార్మల్ ఉండునుగాక అని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రతి చీకటి శక్తి, ప్రతి దురాత్మ క్రియలను, పాములను తేళ్లకు తొక్కుటకు సర్వాధికారం ఇచ్చినాం. శీఘ్రంగా సాతాని కాల చింద చిరుగదొక్కుతున్నా. ఎవ్రీ డెవిల్, దురాత్మ ఇప్పుడే మీ శరీరంలో నుంచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను, మీ కుటుంబంలో నుంచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఖరాబా అపవాదిని గద్దించండి, అది దూరంగా పారిపోతాం. ఇప్పుడే పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. వారిని వింటిని వారి జీవితంలో నుంచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. ఇప్పుడే నీ ఆత్మ చేత నింపబడదురుగాక. పరిశుద్ధాత్ముడా ప్రతి ఒక్కరిని ఆవరించండి తండ్రి, ప్రతి ఒక్కరు ఆత్మ చేత నింపబడదురుగాక. ప్రభా వారు నిషేధింపబడినారు తండ్రి, ప్రభా రిజెక్షన్ పోలుగొన్నారు ప్రభా. ఎవ్రీ రిజెక్షన్ ప్రభా నీ మాట వింటే నువ్వు తలగా పెడతాన్నావు తండ్రి. ప్రభా నీ బిడ్డలు ప్రభా నిన్ను వెంబడించినారు, నిన్ను ఏర్పరచబడినారు. సొంత వారే నా అన్నవారే వారిని తిరస్కరించి హృదయమంతా గాయమై ఉన్నది ప్రభా. ఇప్పుడే పరిశుద్ధాత్ముడా ఆ గాయాలన్నీ మానునుగాక, ఆ గాయాలన్నీ మారునుగాక, ఆ గాయమంతా మారునుగాక. మా మాటలు కొంత మటుకే తండ్రి, కానీ నీ మాటలు ప్రభా ఆ గాయాలన్నీ మారుతాయి ప్రభా. సొంత వారే నా అన్నవారే నన్ను తిరస్కరించినారని కుమిలిపోతా వేదనతో, దుఃఖంతో, వేదనతో ఉన్నారు తండ్రి. పరిశుద్ధాత్ముడా వారి హృదయాన్ని హీల్ చేయండి. పరిశుద్ధాత్ముడా ఇప్పుడే వారి హృదయంలో స్వేచ్ఛ కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నా. దేవుడు అంటున్నాడు వారిని క్షమించండి, వారిని క్షమించండి ఇప్పుడే హృదయంలో. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్. నువ్వు తలగా పెడుతున్నందుకు వందనాలు ప్రభు. వారు చేయుచున్న ప్రతి పని ఆశీర్వదింపబడుగాక
ప్రతి పని ఆశీర్వదింపబడును గాక, అప్పులన్నీ తీర్చబడును గాక. తలగా పెడతాన్నావు తండ్రి ప్రభా, అప్పు తీసుకోవడం కాదు తండ్రి, అప్పిచ్చేవారుగా దయ చేయమని ప్రార్థిస్తున్నాం. సమస్త జనముల కంటే ఎక్కువగా ఆశీర్వదిస్తానావు తండ్రి ప్రభా, నీ బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభువానికి వందనాలు. జాబ్ లేని వారికి జాబుని దయచేయండి ప్రభా. మీరు అడుగుతున్నారు, జాబ్ కొరకు అడుగుతున్నారు దేవుడు, మీరు చక్కటి జాబ్ దేవుడు మీకు దాచిపెట్టి ఉన్నాడు ప్రభా. వివాహాల కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా, నీ చిత్తానుసారం వివాహం జరుగునుగా కానీ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఔషధుల కొరకు నీ వైపు చూస్తున్నారు ప్రభా. యెహోవా ఈరే, నువ్వు సమకూర్చువాడవు తండ్రి. దేవుడు మీకు చెప్తున్నాడు, ప్రతిదీ దేవుడు మీకు సమకూర్చునుగాక, సమకూర్చునుగాక. బ్లడ్ రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా వచ్చునుగాక. ప్రతి కంతిని యేసు నామములో శపిస్తున్నాను తండ్రి. ఏ తెగులుని గుడారము సమీపించదు తండ్రి ప్రభా. ఈ వారములో రాబోయే దినాలు వారి ప్రయాణములన్నిటిలో తోడుగుండు ప్రభా. నీ బలమైన హస్తం వారిపై ఉండునుగాక. వారు నూతనమైన ప్రాజెక్ట్స్ వచ్చునుగాక. ద్వారాలు తెరవబడునుగాక, మూయబడిన ద్వారాలు తెరవబడునుగాక. మీరు ముందుగా వెళ్ళి మెట్టుగా ఉన్న స్థలములను స్వరాలము చేయమని ప్రార్థిస్తున్నారు. ఇనుప గడియలను విరగొట్టమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా. నువ్వు ప్రార్థించినప్పుడు ప్రభా నమ్ముతున్నాము తండ్రి, మేము పొందుకున్నామని తండ్రి. తుదకు ప్రభా మేము మా నీతి కొద్దిగా ఉండెను, తుదకు మహాభివృద్ధి అన్నావు తండ్రి. పట్టుజారనంత విస్తారముగా అన్నావు తండ్రి. ఆ వాగ్దానాలు నెరవేర్చువాడవు తండ్రి. కొంతమందికి దేవుడు చెప్తున్నాడు, నేను నీతో మాట్లాడినాను, నీతో వాగ్దానం ఇచ్చి ఉన్నాను, దర్శనాలు ఇచ్చి ఉన్నాను, ఎత్తిబట్టి ప్రార్థించండి అంటున్నాడు. ఆ వాగ్దానాలను జ్ఞాపకము చేసి ఎత్తిబట్టి ప్రార్థించండి. దర్శనాలను ఎత్తిబట్టి ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని దర్శించునుగాక. యాకోబు దర్శించినట్టు దేవుడు మిమ్మల్ని దర్శించునుగాక. కళల ద్వారా దేవుడు మాట్లాడుగాక, పరిస్థితుల ద్వారా దేవుడు మాట్లాడునుగాక. నా గొర్రెలు నా స్వరము వింటాయి. ఇప్పుడే దేవుని స్వరము వినదముగాక. అందరు రెండు చేతులు ప్రభా నాతో మాట్లాడు అని అడగండి. దేవుడు అడుగుమంటూ అడగండి. అడిగిన వారికి ప్రతి ఒక్కరికి స్పీక్ టు మీ లార్డ్, నాతో మాట్లాడు ప్రభువా. వాక్యం ద్వారా మాట్లాడు, ప్రార్థనలో మాట్లాడు, కళల ద్వారా మాట్లాడు, దర్శనాల ద్వారా మాట్లాడు, ప్రజల ద్వారా మాట్లాడు. నువ్వు మాట్లాడే దేవుడు అవుతండి. నా పరిస్థితుల్లో నువ్వు మాట్లాడే దేవుడు ప్రభా. ఆయన మాట నీకు జీవపు ఊట అయి ఉన్నది. ఆ ప్రభువా నాతో మాట్లాడు. ఆ ఒక్క మాట నీ ధైర్యపరుస్తుంది. థ్యాంక్ యూ. మాతో మాట్లాడు తండ్రి. సూటిగా నీ మాట నేను వినాలి ప్రభా. నీ స్వరము నేను వినాలి ప్రభువా. నీ స్వరము నేను వినాలి ప్రభా. తండ్రి మా మనోనేత్రాలు వెలిగింపబడునుగాక. ప్రతి విశ్వాసి యొక్క మనోనేత్రాలు వెలిగింపబడునుగాక. నీ కార్యాలు చూడాలి ప్రభా. నీ కార్యాలు వినాలి ప్రభా. నీ కార్యాలు తాకాలి ప్రభా. థ్యాంక్ యూ ఫాదర్. నిక్షేమముగా నువ్వు పొందిన దెబ్బల చేత స్వస్థత తండ్రి మేము నమ్ముతున్నావు ప్రభా. ఇక్కడ ఉన్న వారందరినీ నువ్వు స్వస్థపరిచినావు, విడుదలపరిచినావు. సాక్షిగా పెట్టుమని ప్రార్థిస్తున్నాను. నేను చూస్తున్నాను యేసు రక్తకోటలో దేవుడు మిమ్మల్ని భద్రపరుచున్నాడు. యేసు రక్తకోటలో మీ కుటుంబాన్ని భద్రపరుచున్నాడు. చప్పట్లు కూడా దేవుని స్తుతించాడు. చప్పట్లు కూడా దేవుని స్తుతించు. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. ప్రభువా ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ యొక్క కానుకలు దశంభాగాలు చేతులు పట్టుకోండి, ప్రార్థన చేస్తాను. తండ్రి ఇచ్చుచున్న కానుక దశంభాగాలను దీవించండి, ఆశీర్వదించండి. ఆ విత్తనము 30, 60, 100 అన్న అవుతుంది ప్రభా. ఆ విత్తనాన్ని వారు ఎంత కష్టజీతము నీ విత్తనము విత్తుతుండగా నువ్వు ప్రతి విత్తనానికి ఆశీర్వదించువాడు. మంచి నీళ్ళ మీద పడినప్పుడు ప్రభా నువ్వు ఆశీర్వదించువాడు తండ్రి. ఇంకను వారు ఆశీర్వదింపబడాలని ప్రార్థిస్తూ వారి అవసరతలన్నీ తీర్చబడాలని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ సావాసం ఈ కూడి వచ్చిన వారందరికీ దేవుడు తోడుగుని నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. యేసు నామములో సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్.